గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఎదుటి వారి పట్ల, ఇతరుల పట్ల కృపాసహితంగా ఉండుట. కృపాసహితంగా ఉండుట అంటే వారికి మేలు చేసి, వారికి సహాయం చేసి, వారి ఆపదలో ఆదుకుని, వారికి మంచిగా పరామర్శించి ఇవన్నీ చేస్తే పరులకు మనం చాలా ప్రియులుగా ఉంటామని రాయబడింది. దానికంటే ముఖ్యమైన మాట తర్వాత ఉంటుంది, అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. ఈ మాటను ధ్యానించుకుందాం. దరిద్రుడు అంటే పేదవాడు, ఏ దిక్కు లేనివాడు. వీడిక వీడు ఎవరికంటే బెటర్ అంటే అన్నీ ఉండి కూడా అబద్ధీకుడైతే ఆ అబద్ధీకుడు ఆ అబద్ధాలతో డబ్బు సంపాదించే వాడికంటే నీతిగా ఉంటూ దరిద్రుడు చాలా మేలు అనే విషయాన్ని ఈరోజు ప్రభు మనతో చెప్తున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో పూరా ప్యూరా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. పూరా ప్యూరా, ప్యూరిటీ లేకుండా ఎంత రిచ్ ఉన్నా సరే వేస్టే. ప్యూర్గా పూరైనా సరే పర్వాలేదని బైబిల్ చెప్తుంది. నీతిగా, యథార్థంగా పేదవాడు అయినా పర్వాలేదు, దరిద్రుడు అయినా పర్వాలేదు, ఆ ప్యూరిటీ కోల్పోయి, నీతిని, హానెస్టీని, యథార్థతను కోల్పోయి ఎంత సంపాదించినా వ్యర్థమే. అదే వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. మోసగాడై డబ్బు సంపాదించుట కంటే యథార్థంగా జీవించే దరిద్రుడే మేలు అనే వాక్యం చెప్తుంది. గమనించండి, ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, రకరకాల పనులు మనం బ్రతకడానికి చేస్తున్నాం. బ్రతికి ఈ యొక్క జీవితంలో సంపాదించే సంపాదనకి వంచకులుగా మిగిలిపోతున్నామా, మోసగాళ్ళుగా మిగిలిపోతున్నామా, దేవుని దృష్టికి దొంగోలుగా ఉంటున్నామా? వంచన చేస్తూ, మోసగిస్తూ డబ్బు సంపాదించిన డబ్బు ఒకటి దగ్గర ఉందట. డబ్బు సంపాదించలేదు కానీ యథార్థంగా ఉంటూ పేదరికంలో నీతిగా ఉండేవాడు నీతి ఒకటి దగ్గర ఉందట. ఇద్దరికీ ఆపద వస్తుంది, కానీ వీడి యొక్క వంచనతో సంపాదించిన డబ్బు వీడిని మరణం నుండి తప్పించలేదు, కానీ యథార్థంగా ఉన్న నీతిగా జీవించిన వీని నీతి మాత్రం వీని మరణం నుండి తప్పిస్తుందని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి ఎలా రక్షిస్తుందండి అంటారేమో. మరణకరమైన రోగము రాజు అయిన హిజ్కియాకు వచ్చినప్పుడు హిజ్కియా దేవుణ్ణి ఉపవాస ప్రార్థనతో నన్ను స్వస్థపరచమనలేదు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ ప్రార్థన చేశాడు. నేను చనిపోబోతున్నానని వార్త అతనికి తెలిసినప్పుడు, తాను చనిపోబోతున్నానని తెలిసినప్పుడు తాను ఎలా ప్రార్థన చేసుకున్నాడు? ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థ హృదయుడినై నేను ఎలా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అన్నాడంతే. దేవుడు మరణకరమైన రోగం నుండి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు ఆయనకి. మన నీతి, మన యథార్థత మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన మరణ పరిస్థితుల్లో దేవుని వైపు చూసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే దేవుడు మన నీతి, మన యథార్థతను బట్టి మనకు వచ్చిన కీడును తొలగిస్తాడు. కానీ నీతి, యథార్థత లేదంటే మనల్నే దేవుని నుంచి దూరం చేసేస్తుంది అవినీతి. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకి ఇష్టం అని సామెతలు 11:1 ఉంది. దొంగ త్రాసు అంటే మోసం చేసి, రాంగ్ బ్యాలెన్స్తో, తప్పుడు తక్కిడులతో, మోసపు బరువులు పెట్టి అన్యాయంగా డబ్బు సంపాదించే వ్యాపారులారా, మీ అన్యాయపు డబ్బు, మీ అన్యాయపు వంచన దేవుణ్ణి నీకు దూరం చేస్తుందనే సత్యాన్ని గమనించు అని వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ బెటర్ లివ్ ఏ లైఫ్ విత్ ఇంటిగ్రిటీ దాన్ ఇన్కమ్. నువ్వు సంపాదించే డబ్బు కంటే యథార్థత కలిగి జీవించడం నీకు మేలు. అదే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. అదే నిన్ను ఈ భూమి మీద అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించడానికి అదే కారణమవుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనము మన అనుదిన జీవితంలో
ఇన్కమ్‌నే చూస్తున్నామా? ఇంటిగ్రిటీని కూడా చూస్తున్నామా? డబ్బునే చూస్తున్నామా? యథార్థతను కూడా దేవుని దృష్టికి జీవిస్తున్నామని చూస్తున్నామా? ఒకసారి చెక్ చేసుకుంటూ, ఒకవేళ డబ్బు మీద ఎక్కువ మనసుంటే దేవుడిని అడుగుదాం. ప్రభువా, నా మనసును మార్చు. డబ్బు గురించి అబద్ధాలాడే స్థితి కంటే, ఈ అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలని బైబిల్ చెప్తుంది కాబట్టి, నేను ఎంత దారిద్రత అనుభవించినా పర్లేదు గానీ, నా నోటి నుండి అబద్ధాలు, నా చేతులతో మోసాలు చేయకుండా నన్ను రక్షించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్పారు కాబట్టి, నీతికి యథార్థంగా ఉందాం. అది ఎంత పేదరికానికి తీసుకువెళ్ళినా ఖచ్చితంగా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసముతో ప్రభు వైపు చూద్దాం. ఆయనే మన కాపరి, ఆయనే మనల్ని తృప్తిపరచువాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, అబద్ధాల నుండి, అవినీతి నుండి ప్రభు మనల్ని రక్షించి, యథార్థంగా నీతిగా జీవించుటకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా మా నోటి నుండి అబద్ధాలు రాకుండా చేయండి. అది ఎంత లాభమైనా, ఎంత నష్టమైనా అబద్ధాలు మాట్లాడకుండా చేయండి. మోసాలు చేయకుండా చేయండి. ఇతరులను వంచకుండా, తండ్రి, మోసగించకుండా మమ్మల్ని రక్షించండి. అయా, నీతి యథార్థతతో ఎంత కలిగి ఉంటే దాంతో తృప్తి చెందుతూ, నీ ద్వారా తండ్రి మేలు పొంది, నీ ద్వారా దీవింపబడే బ్రతుకు మాకు దయచేయమని, మమ్మల్ని రక్షించి కాపాడి క్షమించి దీవించమని, నీ పరిశుద్ధాత్మతోనే, నీ దక్షిణ హస్తముతోనే మమ్మల్ని ఏలి పాలించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.